దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన మరి యొక్క ఉదయకాల సమయమును బట్టి అనగా 27వ తారీఖు శనివారం దినము జూలై నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 50వ కీర్తన 22వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. దేవుణ్ణి మరచువార్లారా దీన్ని యోచించుకునుడి. లేని ఎడల నేను మిమ్మను చీల్చివేదును, తప్పించువాడెవడును లేకపోవును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్థితులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మీ ఆధీనంలో స్వాధీనంలో మమ్మల్ని అందరిని ఉంచి కాచి కాపాడారు. ఎంతగానో కృతజ్ఞతాస్తుతి చెల్లించే కృపను మాకు అనుదినమిస్తూ ఉన్నారు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా, చదువుకున్న మాట మనం చూస్తే దేవుణ్ణి మర్చిపోతున్న వాళ్ళరా దీన్ని యోచించుకోండి, దీన్ని ఆలోచించండి, దీన్ని గ్రహించుకోండి. మనం దేవుని మరిచిపోయి చేస్తున్నటువంటిది ప్రతి పనిని బట్టి, దేవునికి ఆయస్కరంగా చేస్తున్న ప్రతి పనిని బట్టి, మనం చేసిన ప్రతి పనిని మనం యోచించుకోవాలి, ఆలోచించుకోవాలి. మనం చేసింది మంచిదా కాదా? లేకపోతే చెప్తా ఉన్నాడు ఆయన అక్కడ, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేదును, తప్పించువాడు ఎవడును లేకపోవును. ఏమండి, తప్పించేవాడు ఎవరండి? దేవాతి దేవుడే. ఆయనే కోపపడుతున్నప్పుడు, ఆయనే శిక్షిస్తూ ఉన్నప్పుడు ఇంకెవడు తప్పిస్తాడు చెప్పండి? ఏమండి, ఆయన ఏమన్నాడు 15వ కీర్తనలో, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, ఆపత్కాలంలో నేను నిన్ను తప్పిస్తాను అన్నాడు. ఆయన తప్పించేవాడు ఆయనే. తేడా వస్తే చీల్చేవాడు ఆయనే. ఆయన నుంచి తప్పించేవాడు ఇంకెవరు లేడు, ఆయనే తప్పించవలసింది. గనక తప్పించేవాడు ఆయనే గనక, మరణము నుండి జీవములోనికి నడిపించేవాడు ఆయనే గనక, మనం ప్రతీది కూడా ఆలోచించి మన దేవుని వైపుకు తిరిగి మనం చేస్తున్న ప్రతి మంచి పనిని బట్టి, ఈవిని బట్టి, దేవునికి ఇష్టమైన కార్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రతి విషయాల్లో మనల్ని తప్పించి గొప్ప చేయువాడై ఉన్నాడని ప్రభునామంలో తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ 50వ కీర్తనలో చెప్తున్నటువంటి మాట మనం గమనిస్తే, ఏమంటే ఆసాపు ఈ కీర్తననే రచించడని ప్రజల తనను చులకనగా ఎంచినందులకు దేవుడు తీర్పు తీర్చుతాడని మొదటగా దేవుడు మత విశ్వాసం గల ప్రజల్ని గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి అర్పణలు తీస్తూ ఉన్నారు కానీ కేవలం యాత్రికంగా తీస్తున్నారని మొదట 5 వచనాల్లో తెలియపరచడు. వారు నిజమైన కృతజ్ఞతాస్తుతితో దేవుని మహిమపరచరు. రెండవదిగా ఆయన దుష్టుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. వీరు కఠిన హృదయులై చెడ్డ మాట్లాడుతున్నారని, చెడు జీవితాన్ని జీవించుచున్న వారిని హెచ్చరిస్తూ ఉన్నాడండి. 15వ కీర్తనలో కూడా మనకి కనబడుతుంది. 16 నుంచి 22లో మత భక్తి గల వారిని ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. నిజమైన కృతజ్ఞతా బలిని అర్పించమని దేవుని యందు విశ్వాసం కలిగి ఉండమని పిలుస్తూ ఉన్నాడు. దుష్టులు తమ జీవితాల్ని మార్చుకొనిదే వారిని తన ఆగ్రహంతో శిక్షించదని హెచ్చరిస్తూ ఉన్నాడు. తీర్పు తన యందు విశ్వాసం ఉంచిన వారితోనే మొదలు పెడతాడని కీర్తనాకారుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రజలతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండవలెనని ఆశిస్తూ ఉన్నాడండి. దేవుడు నిబంధన దేవుడండి. మన దేవుడు నిబంధన దేవుడు, నిబంధన చేసిన దేవుడు. 50వ కీర్తన 1 నుంచి 6 వచనాల్లో దేవుడి నిబంధన. ఈ కీర్తన భూనివాసులందరికీ దేవుడిని పిలుపుతో ఆరంభమవుతుంది. పిలుచుచున్న దేవుని గురించి వివరించబడ్డది. దేవుడు స్వభావ సిద్ధంగా ఏమై ఉన్నాడు? దేవుడు సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, దయగలవాడు. ఈ పేరుతోనే దేవుడు తన్ను ప్రత్యక్షపరచుకుని ప్రజలతో నిబంధన సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ పేరు ద్వారానే దేవుడు నిబంధన దేవుడు అని తెలియజేస్తున్నాడు. దేవుడు క్రియలలో ఏమై ఉన్నాడో, దేవుని క్రియలు నిబంధన సంబంధాన్ని బట్టి నిత్యము కొనసాగుతూ ఉందని తెలియజేస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. సృష్టిలో దేవుడు మాట్లాడుతున్నాడు. సూర్యోదయం సూర్యాస్తమయం
దేవుని పిలుపును తెలుపుతూ ఉంది. ఆయన ప్రకాశించును, ఏమండి, ఆయన వచ్చును, ఆయన తీర్పు తీర్చును. దేవుడు ప్రజలతో గల నిబంధన సంబంధాన్ని బట్టి ఆయన వారితో సంభాషించును, ప్రత్యక్షపరచుకున్న వారిని దర్శించి పవిత్రపరిచి బలపరచునని. అంత మాత్రమే గాక వారికి తీర్పు కూడా తీర్చును, అవసరమైతే శిక్షించి దండించి రక్షించుకొనును. తీర్పు అన్నది ఆయన నిబంధన పైన ఆధారపడి ఉంటుందండి. తాను నిబంధన చేసిన ప్రజలను ఆయన పిలుచును. వారు బలుల ద్వారా దేవునితో నిబంధన చేశారు. శిలువలో తన ప్రాణాన్ని, బలిదానాన్ని ఏమండి చేయుట ద్వారా యేసుక్రీస్తు మనతో నూతన నిబంధన చేయించాడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతుందని. ఏమండి, తీర్పు అన్నది దేవుని నీతిపైన ఆధారపడి ఉంటుందండి. తీర్పు సియోను నుండి వస్తుంది. సినాయి దేవుని ధర్మశాస్త్రానికి చిహ్నమైతే, సియోను దేవుని విమోచన ప్రేమకు చిహ్నం. సియోను నుండి దేవుడు తన ప్రజలకు తీర్పు తీర్చుటానికి ఆయన కృప ప్రేమలను బట్టి తీర్పు తీరుస్తాడు. నిబంధన ఏమంటే మతం, దేవుడు జీవించుచున్న దేవుడు ఆయన ప్రజల మధ్య నిత్యము కార్యములు జరిగిస్తాడు. ఒక గుంపు ప్రజలను ఉద్దేశించి సంబోధించబడుతూ ఉంది. వారు దేవునికి సమర్పించుకున్నవారు, ప్రత్యేకపరుచుకున్నవారు, భక్తులు. వారు ఏమి చేయాలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరొక వర్గముతో దేవుడు మాట్లాడుతున్నాడు, వారి భక్తిహీనులని. అంటే భక్తులకి హెచ్చరికలో 51 కీర్తన 7-15లో వీరు దేవుని ప్రజలుగా గుర్తింపు పొందినవారు. వారు అర్పించే అర్పణలో బలులు తృణీకరించలేదండి. మత ఆచారాలను మనం ఖండించినప్పుడు జాగ్రత్త వహించాలి. దేవాలయములకు వెళ్ళడం, కానుకలు సమర్పించడం, ఉపవాసం మరియు ప్రార్థనలో ఏమన్నా ఖండించలేదు. కానీ వాటిని స్వనీతి కొరకు యాత్రికంగా జరిగించటమే దేవుడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు. వారి నుండి దేవుడు ఆశించేది ఏంటంటే, ఒకటిది కృతజ్ఞతాభావం, రెండోది సత్యం కలిగి ఉండాలని, మూడోది మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించమంటా ఉన్నాడు. ఏమండి, విశ్వసించమంటా ఉన్నాడు. ఆపత్కాలం నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు అన్నాడు ఆయన. 51 కీర్తన 15వ చరణంలో కూడా చెప్తున్నటువంటి మాట చూడండి. 51 కీర్తన 15వ చరణంలో, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరుస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, మనకు ఆపద వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టారండి. దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆయన ఏమండి, నేను తప్పించి గొప్ప చేయువాడై ఉన్నాడు ఆయన. మరి అందుకే ఆయన యందు వినయ విధేయతలు కలిగి మనం ఉండాలి. ఏమంటే అలాగే భక్తిహీనులకి హెచ్చరిక. 51 కీర్తన 16-22 వచనంలో దేవుడు భక్తిహీనులకు సత్య మార్గమును సూచించి దానిలో నడవమని హెచ్చరిస్తూ ఉంటాడు. వారి ప్రవర్తన ఒకటే. రెండోది మోసపూరిత జీవితాలు. అంటే వారి పైకి భక్తి గల వారి వలె కనబడిన దుష్టక్రియలు చేయించున్నాను, చెడు పనులు చేయించునే దేవుని కట్టడల్ని వ్యవహరించుతున్నాడని చెప్తా ఉన్నాను. దేవుని మరిచివారు, తిరుగుబాటు, దేవుని మాటలని వెనకకు త్రోసివేయవారు దేవుని క్రమశిక్షను తృణీకరించారని. ఇక మనం ముందుకెళ్తే 18 నుంచి దొంగలతో, వ్యభిచారులతో ఏకీభవిస్తున్నారని, వారి మాటలో వారి దేవుని క్రమశిక్షణకు లోపరుచుకున్న వారు కాదు కనుక వారి నాలుక వారి అదుపులో ఉన్నదని అబద్ధములు ఆడతారని, కపటంగా మాట్లాడతారని తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకున్నాడు, లేని ఎడలేని మిమ్మును చీల్చివేదును, తప్పించువాడు ఎవడో లేకపోను అంటున్నాడు. అందుకే ఇంకా ఆఖరిలో చెప్తున్నాడు ఆయన, నిబంధన ఆశీర్వాదం. స్తుతి యాగం నర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని నిత్యము స్తుతించే రీతిగా, ఆయన ఆరాధించే రీతిగా, ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహింపరిచే రీతిగా మనం ఉండాలి. దేవుని మహింపరచు వారిని దేవుడు రక్షించి ఆశీర్వదిస్తాడు అంటున్నాడండి ఆయన. దేవుని విడిచిపెట్టిన వారికి పశ్చాత్తాపడి తన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడండి ఆయన. దేవుని అందు విశ్వాసం ఉంచి స్తుతియాగం అర్పించమంటా ఉన్నాడు ఆయన. అప్పుడు దేవుడు అతనికి లేక ఆమెకి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. అంతేకాదు దేవుని యొక్క ఏమండి రాజ్యానికి వారసులుగా చేయబోతూ ఉన్నాడని ప్రభునామంలో తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మన ఎల్లరకు తోడయుండి కాపాడునుగాక. ప్రభు పనిలో
మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.